హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ప్రోటీన్ రిచ్ స్నాక్ రెసిపీ అనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో వచ్చి ఒక కప్పు పచ్చిశనగపప్పు తీసుకున్నాము. దీన్ని నీళ్లు పోసి మంచిగా 2, 3 సార్లు కడిగేసుకుందామండి. కడిగిన తర్వాత నీళ్ళన్నీ వంపేసేసి పప్పు మునిగేంత వరకి నీళ్లు పోసుకొని మూత పెట్టి దీన్ని ఒక గంట పాటు పక్కన పెట్టుకుందామండి. పప్పు చక్కగా నానుతుందనమాట. ఒక గంట పాటు పక్కన పెట్టుకుంటే, ఇప్పుడు మనం గంట అయిపోయిన తర్వాత పప్పు మిక్సీ పట్టుకునేదానికి 10 నిమిషాల ముందండి మిక్సింగ్ బౌల్‌లో వచ్చి పప్పు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్ వచ్చేసి మీల్ మేకర్ తీసుకుందాము. మీల్ మేకర్ అనేది కొంచెం క్వాలిటీ ఉన్న మీల్ మేకర్ తీసుకుంటే టేస్ట్ బావుంటుంది. దీంట్లో వేడి నీళ్లు పోసేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. చూడండి చక్కగా నానిపోయినాయన్నమాట 5 నిమిషాల తర్వాత. ఇప్పుడు నీళ్ళంతా గట్టిగా పిండేసేసుకొని దీన్ని మిక్సీ జార్‌లోకి మార్చుకుందామండి. నీళ్ళు అస్సలు రాకూడదనమాట. దీన్ని ఇప్పుడు కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొచ్చుకుందాం. చూడండి ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందామండి. దీన్ని ఇలా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం పప్పు నానిపోయి ఉంటుంది గంట తర్వాత చూద్దామండి. పప్పు చక్కగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ జార్‌లోకి మార్చుకుని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుందాం. నీళ్ళేమి యాడ్ చేయకుండా. దీనిలో కూడా నీళ్ళు యాడ్ చేయకూడదండి ఇంకా. చూసారు కదా! ఇలా ఉండాలనమాట. బరకగాను కొంచెం పప్పు కనపడుతూ ఉండాలండి. అప్పుడు మనకి తినేటప్పుడు బావుంటుందనమాట టేస్ట్. ఇప్పుడు దీన్ని కూడా మనం మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. ఇప్పుడు అదే మిక్సీ జార్‌లో వచ్చేసి 2 పచ్చిమిర్చి, 3 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్కని కట్ చేసుకొని వేసుకున్నామనమాట. కొంచెం కరివేపాకు వేసి దీన్ని బరకగా గ్రైండ్ చేసుకొచ్చుకుందామండి. దీన్ని పిండితో పాటు కలిపేసుకుందాం. రుచికి తగినంత ఉప్పు, ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్, ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొంచెం ఇంగువ, మొత్తం మంచిగా కలిపేసుకుందామండి. దీనిలో టైం అంతా మనకి పప్పు నానే టైమేనండి. చాలా ఈజీ అనమాట చేసుకోవటం అయితే. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుందనమాట. ఈవినింగ్ టీ టైమ్‌లోకి ఒక మంచి స్నాక్ రెసిపీ. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకుందాము. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసి మొత్తం మంచిగా కలిపేసుకుందామండి. ఇక్కడ పచ్చిశనగపప్పు వచ్చి మనం బైండింగ్ కోసం తీసుకున్నామనమాట. ఒకవేళ పచ్చిశనగపప్పు కనుక మీరు వద్దు అనుకున్నట్లయితే ఒక 2, 3 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి, 2, 3 టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకోవచ్చండి. శనగపిండి కూడా పడని వాళ్ళు శనగపిండి స్కిప్ చేద్దాం అనుకున్నట్లయితే వేయించిన శనగపప్పు పౌడర్ కూడా వేసుకోవచ్చండి. టేస్ట్ చాలా బావుంటుందనమాట. ఇవన్నీ మనం బైండింగ్ కోసం ఏదైనా గానీ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బియ్యం పిండి, శనగపిండి వేయకుండా ఉండేదానికి నేను పచ్చిశనగపప్పు నానబెట్టి తీసుకున్నానండి. ఇలా నగ్గెట్స్ లాగా చేసుకుందాం ఈరోజు. మీకు నచ్చిన షేప్‌లో చేసుకోవచ్చండి దీన్ని. టిక్కీలాగా చేసుకోవచ్చు. రౌండ్‌గా కావాలంటే రౌండ్‌గా బాల్స్ లాగా చేసుకోవచ్చు. ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చండి. ఇవాళ నేను దీన్ని నగ్గెట్స్ లాగా చేస్తున్నాననమాట. అంతేనండి. అన్నీ ఇలా రెడీ చేసుకొని తీసుకుందాం.
చూసారు కదా! అన్నీ ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నామంటే మనకి వేయించుకునేదానికి వీలుగా ఉంటుంది. కడాయిలో నూనె వేడెక్కిందండి. నూనె వేడెక్కిన తర్వాత స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకుందాము. అప్పుడే మనకి లోపల దాకా మంచిగా వేగుతుందండి. పచ్చిదనం లేకుండా చక్కగా క్రిస్పీగా వేగుతాయన్నమాట. పిల్లలకి స్నాక్ బాక్స్‌లోకి కానివ్వండి, ఈవినింగ్ టీ టైమ్‌లోకి కానివ్వండి, ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట. హెల్తీ స్నాక్ రెసిపీ. మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో, అదే కప్పుతో వచ్చి మీల్ మేకర్ తీసుకున్నామండి. కరెక్ట్‌గా ఉంటుంది. మీల్ మేకర్ మనకి నానేటప్పటికల్లా క్వాంటిటీ ఎక్కువవుతుంది కాబట్టి, కప్పుతో కప్పు తీసుకున్నామంటే కరెక్ట్‌గా ఉంటుందండి. కారం వచ్చేసి మనం 2 పచ్చిమిర్చి తీసుకున్నాము. తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకున్నామండి. ఒక పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాము. కొంచెం కారం కారంగా ఉంటేనే బావుంటుంది స్నాక్ అనేది. మీరు పిల్లలకి ఇంత కారం వద్దు అనుకున్నట్లయితే ఒక పచ్చిమిర్చి తగ్గించుకొని ఒక పచ్చిమిర్చే వేసుకోండి. మిరియాల పొడి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అనేది స్కిప్ చేసుకోవద్దు. చూసారు కదా! అన్ని పక్కల మనకి చక్కగా ఎర్రగా కాలినియండి. ఇలా అన్ని పక్కల ఎర్రగా కాలిన తర్వాత తీసేసుకుందాము. మంచి క్రిస్పీగా అయితే ఫ్రై అయిపోయినాయన్నమాట లోపల దాకాను. చూసారు కదా! తీసేసుకుందామండి. అన్నీ ఇలానే రెడీ చేసుకొని తీసుకుందాం. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. చూసారు కదా! ఎంత క్రిస్పీగా ఉన్నాయన్నమాట. టేస్ట్ అయితే చాలా బావుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మనకి శనగపప్పు కానివ్వండి, సోయా చంక్స్ కానివ్వండి, మీల్ మేకర్ 2 కూడా హై ప్రోటీన్ అనమాట. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఈవినింగ్ టీ టైమ్‌లోకి ఒక మంచి స్నాక్ రెసిపీ తప్పకుండా ట్రై చేసి చూడండి. చూసారు కదా! పైన మంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.